పసుపు, కుంకుమ, చున్నము ఈ మూడు తీసుకోవాలి. తీసుకొని ఈ మూడు ద్రవ్యాలను కలపాలి అని చెప్పాను. అయితే చాలా మంది క్వశ్చన్స్ ఏం వేశారు అని అంటే, ఇది ఎప్పుడు రాసుకోవాలి, దేనితో రాసుకోవాలి, దీనికి కావాల్సిన అంటే కొంతమందికి బీజాక్షరాలు చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు నేను వీడియోలో క్లియర్ గా చెప్తానమ్మా. ఈ దెబ్బతో అప్పులన్నీ తీరిపోవాలి, 100% అప్పులన్నీ తీరిపోతాయి. ముందుగా మొట్టమొదటిసారిగా ఇలాంటి రావి ఆకు తీసుకోవాలి. ఇది రావి చెట్టు యొక్క ఆకు. ఇప్పుడు ఈ రావి చెట్టు ఆకుని కనుక చూస్తే మనిషి భాగంలో ఎన్ని నరాలైతే ఉంటాయో అలాంటి ఒక ఆకారాన్ని కలిగినటువంటి ఒక ఆకులా కనిపిస్తుంది. దీన్ని చాలా సూక్ష్మంగా చూస్తే గనక ఏవైతే ఈ గీతలు ఉన్నాయో ఇవి మనిషి శరీరంలో ఉన్నటువంటి నాడులు. ఇవన్నీ కూడా మనిషి శరీరంలో ఉన్నటువంటి నాడుల కింద ఉన్నటువంటి ఒక పరమార్థము. అలాగే ఈ యొక్క రావి ఆకు తీసుకున్న తరువాత